ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు. లెంటులోని 2వ రోజు గురువారము. పాఠ్యభాగములు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు, ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 139వ కీర్తన. ధ్యాన వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు. అంశము దురాశ లేదా అత్యాశ, గ్రీడినెస్. దీన్నే మరొక పర్యాయ పదాలు ఉన్నవి. అవి అవిడైటీ, ఆతృత పడటం. ఓవర్ హ్యాస్టీ, ఆతృత పడటం. ఆతృతగా అంటే ఇంకా దానికి అర్హత లేకపోయినా దాని కొరకే వేగిరపడటం. ఇది ఈరోజు ఈ అంశానికి కారణం ఏంటంటే, జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, తల్లి సలోమి. ఈ సలోమి మరియకు కజిన్ కాబట్టి రక్త సంబంధం ఉంది వీళ్ళకి. అందుకే యేసు ప్రభు రక్త సంబంధానికి ఒకవేళ తావిస్తాడా అనేటువంటి ఆలోచన, ఇది సాతాను డైవర్షన్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా, సాతాను ఉద్దేశం ప్రభు యొక్క మరణాన్ని గురించి. ఎప్పుడైతే ప్రభు చెప్పాడో ఆ మహిమగల మరణము, లోకానికి రక్షణ అందించేటువంటి మరణం గురించి, తన మరణ సమాచారాన్ని ఎప్పుడు చెప్పినా సాతాను శోధించడం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు ప్రభు యొక్క మరణ విషయాన్ని చెప్పగానే, అంటే మనం ఇదిగో వెళుతున్నాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో పెద్దల చేతను అధికారుల చేతను పట్టబడి అక్కడ హింసించబడతానని తన మరణం గూర్చినటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే పేతురు చేయి పట్టుకుని, ఇది నీకు దూరమో కాక ప్రభు అంటాడు. అప్పుడు ప్రభు చెప్పిన సాతానా అని ప్రభు సంబోధిస్తాడు. ఎవరిని? పేతుర్ని. అంటే పేతురులో ప్రవేశించి ఏదో ఒక రీతిగా శిష్యులను చెదరగొట్టాలి, వాడి యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడు వీళ్ళకి ఆలోచన కలగడానికి కూడా కారణం ఇది. ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే ఇంకా పరిణతి చెందలేదు కాబట్టి వీళ్ళు, యాకోబు కూడా చిన్నవాడే, యోహాను, వీళ్ళు ఇద్దరు కూడా. అందుకే వీళ్ళతోనే వాడు మరలా ఇంకొక ప్రయోగాన్ని చేస్తున్నాడు అన్నమాట సాతాను. ఎందుకంటే వాడికి ఉండేటువంటి ఆలోచనే అదే ఎప్పుడును. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ తెలియజేస్తారు, తేజో నక్షత్రమా, నువ్వు ఎట్లా క్రింద పడితివి, నువ్వు ఆకాశానికి ఎక్కిపోదాం అనుకున్నావు, దేవుని యొక్క సభాపర్వతానికి, ఉత్తర సభాపర్వతం మీద కూర్చుండాలని చూసావు. మౌంటైన్ ఆఫ్ కాంగ్రిగేషన్ అంటారు ఈ సభాపర్వతం. ఇది ఉత్తరాన ఉన్నది. అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం ఉత్తరలో ఉంది అని కీర్తనకారుడు 48వ కీర్తన 2వ చరణంలో చెప్తాడు. దేవుని యొక్క సభాపర్వతం, పరిశుద్ధ పర్వతం యెరూషలేము ఉత్తరాన ఉంది అని. కనుక దేవుని యొక్క నివాస స్థలముగా యెరూషలేమును మరి యూదులందరూ కూడా వారు భావిస్తారు. కనుక ఇది కూడా సభాపర్వతం, అంటే దేవుడు నివసించే స్థలం అన్నమాట. అంటే ఎక్కడైతే దేవుడు నివసిస్తాడో అది ఇంకా ఎవరికి పర్టికులర్ తెలియదు, కానీ ఆ స్థలాన్ని కోరుకున్నావు నువ్వు అంటాడు ఇక్కడ. కాబట్టి ఈ సాతాను అట్టి స్థలాన్ని, దేవుని యొక్క స్థానాన్ని, దేవుని దగ్గర ఉండేటువంటి ఒక ఆధిపత్యాన్ని కోరుకుంటాడు ఎప్పుడు కూడా. అదే ఆలోచన వీళ్ళలో ప్రవేశపెట్టాడు అనమాట. అందుకే ఇక్కడ మత్తయి సువార్తికుడు తల్లి సలోమి అడిగినట్లుగా చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 32-45 వచనాల్లో యోహాను, యాకోబు అడిగారని మార్కు అక్కడ తెలియచేశాడు. కాబట్టి అంటే వీళ్ళకు వచ్చిన ఆలోచనే తల్లిని రిక్వెస్ట్ చేయమన్నారు. ఎందుకు తల్లిని రిక్వెస్ట్ చేయమన్నారంటే, తల్లి పెద్దది కాబట్టి, యేసుకు పిన్నమ్మ అవుతుంది కాబట్టి, ఆ రిలేషన్ బట్టి
మనకి మన మన కోరిక నెరవేరవచ్చు అని వీళ్ళు ఎప్పటి నుంచో ఒక ఆలోచనలో ఉన్నారన్నమాట వీళ్ళు. దీని ప్రకారంగా ఏమవుతుంది అని అంటే, యేసు బంధుత్వానికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో, ఒకవేళ అవును అని అంటే, మిగిలిన 10 మంది శిష్యులు అప్పటికే కోపగించుకున్నారని ఇక్కడ రాయబడ్డారు. వాళ్ళకి కోపం వచ్చింది. ఈ మాట వినగానే 24వ వచనంలో వాళ్ళ శిష్యులందరూ కూడా కోపగించుకున్నట్టు. ఎందుకనంటే 2 విషయాలు. ఒకటి, సాతాను చేసేటువంటిది ఏంటంటే, ఒకటి బంధుత్వానికి యేసు స్థానం ఇచ్చాడు కాబట్టి అని మిగతా 10 మంది వాళ్ళు చెదిరిపోవటం అవకాశం. అలాగే రెండవది ఏంటంటే, ఈ శిష్యుల్లో ఒకరిలో ఒకరికి హెచ్చు తగ్గులు, అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి విధానంలో చెదిరిపోవడానికి, అలాగా కోపించుకోవడానికి ఈ రకంగా వాడు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాన్ని సఫలం కానివ్వలేదు. ప్రభువారు చక్కగా తెలియచేశారు. ఏమని అంటే, ఈ కుడి ఎడమల స్థానం అనేది ఆ రోజుల్లో వాళ్ళ ఇశ్రాయేలు దేశంలో ఎక్కువ ఈ కుడి ఎడమలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం రాజుల మొదటి గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని అక్కడ చూసినట్లయితే, ఇక్కడ రాజు కుడి స్థానంలో ఎవరికి స్థానం ఇవ్వబడ్డదో చూద్దాం. ఇక్కడ బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వన కూర్చుండెను. అది అంటే ఎంతటి వరకు ఉంది? కుడివైపు తల్లికి ఉందన్నమాట. అందుకే ఎడమ వైపు మరొకరికి, ఒకవేళ తండ్రి వస్తే అలా అంటే బాగా తనకు కావాల్సిన వాడికి ఇస్తాడనమాట రాజు. అంతేకాక కీర్తన 110వ కీర్తనలో కూడా మనం ఈ స్థానాల గురించి మనం ఆలోచన చేస్తే 110వ కీర్తన మొదటి చరణంలో రాయబడింది ఏమిటంటే, ఈ స్థానము, ప్రభువా నేను నీ శత్రువు నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వను కూర్చుండుము అని నా ప్రభుతో చెప్పాడని దావీదు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారితో తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాట, నా కుడి పార్శ్వను కూర్చుండుము అంటే దేవుని కుడి పార్శ్వమందు దేవుని యొక్క రాజ్యములో. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభు యొక్క స్థానాన్ని కోరుకున్నారా అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అంత ఆలోచన లేదు. కానీ అంటే దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుండేది మనిషి కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ కుడి ఒకడు ఎడమ ఒకడు అడుగుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు అడిగిన ఆ కోరికల్లో కూడా మార్కు సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో యాకోబు యోహాను అడిగేది ఏంటంటే, నీ మహిమ యందు అని అడిగారు. నీ మహిమ యందు మా ఇద్దరు కుడి ఎడమలో కూర్చోవడం. మహిమ యందు అంటే గ్లోరీ ఆఫ్ యూ. డోకి అంటే వైభవం, అంటే ప్రభువారి వైభవం. ఎప్పుడు ప్రభువుకు వైభవం వస్తుంది అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తే, మహిమపరచడం, తండ్రి నీ నామమును మహిమపరచు అని ప్రభువారు కోరుతారు. అప్పుడు కోరినప్పుడు మహిమపరిచితిని మరలా మహిమపరచుని చెప్తాడు. అక్కడ ఆకాశం నుండి దేవుని యొక్క వాక్కు. అప్పుడు 33వ వచనంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటారు, ఆయన ఏ రీతిగా తన మరణము సంభవించనయ్యున్నదో దాని గురించి చెప్పాడు అని అంటారు. కనుక ప్రభువు మరణించకుండా ఆయన మహిమలోకి తేబడ్డాడు. మహిమ ఎప్పుడు వస్తుంది ఆయనకు? మరణించిన తరువాతే. అంటే కలువరిలో ఆయన సిలువలో మన కొరకు ఆ త్యాగపూరితమైనటువంటి శ్రమలన్నీ కూడా అనుభవించిన తరువాతే ఆయనకు మహిమ ఆపాదించబడుతుంది. అందుకే మీరు కోరినది ఏంటో మీరు ఎరగట్లేదు. నేనే ఆ స్థానంలోకి తండ్రి కుడిపార్శ్వలోకి వెళ్ళాలంటే ఎంత శ్రమలు అనుభవించి, ఎన్ని బాధలు పడి,
నేను ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి. మీరు ఇది కోరుకుంటున్నారా అని నా గిన్నెలోది మీరు త్రాగలరా అని అన్నాడు ప్రభువారు. గిన్నె అంటే గిన్నె పాత్ర, ఆయన పాత్ర ఏంటి? శ్రమల పాత్ర. ఇది శ్రమల పాత్ర, ఆయన పాత్ర. ఆ శ్రమలు మీరు అనుభవించగలరా అన్నట్లుగా ప్రభువారు ఆ శ్రమల పాత్ర గురించి తెలియజేస్తున్నారన్నమాట. కనుక చూడండి, ఈ శ్రమల పాత్ర క్రోధ పాత్ర, దేవుని యొక్క క్రోధ పాత్ర. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తాడు. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్ర ఆయన చేతిలో పుచ్చుకొని త్రాగినదానా. అంటే దేవుని యొక్క కోపము, పాపుల మీదలా దేవుని కోపం ఎంత ఉంటుందో అది నువ్వు త్రాగగలవని అడుగుతున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త. యెరూషలేము క్రోధ పాత్ర ఉంది ఆయన చేతిలో అని చెప్పి. అలాగే 22వ వచనంలో కూడా యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరొక మాట ఉంటుంది. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడిన దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు, ఇదిగో తూలి పడజేయి పాత్రను, నా క్రోధ పాత్రను నా చేతిలో నుండి తీసివేసి ఉన్నాను అంటున్నాడు. తీసివేసి ఉన్నాను అంటే క్రోధ పాత్ర. కనుక ప్రియులారా, ఆ క్రోధ పాత్రను మనము అంతటి, అంటే పాపము మీద ఎంత దేవునికి కోపం ఉంటుందో ఆ కోపమంతా కూడా ప్రభు మీద సిలువలో ఆయన అనుభవించాడని అర్థం. కాబట్టి ఇది మీరు చేయగలరా? అలాగే బాప్తిస్మం అంటే శ్రమలు, అవమానాలు, ఇవన్నిటినీ కూడా ఇవి మీరు పొందగలరా అని అడిగితే మేము పొందగలము, అనుభవించగలము అని వాళ్ళు తెలుసో తెలియకో చెప్పేశారు. అందుకే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో యాకోబును ఖడ్గంతో వధించబడ్డారు. ఈ యోహానే కోరిన యోహానే. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం 12. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యోహాను పద్మసు దీపం ముందు అక్కడ ఎవ్వరూ మనుష్య సంచారం లేని చోట్ల అతన్ని వేయబడ్డాడు. కనుక ఈ శ్రమలన్నీ కూడా దేవుని నిమిత్తం వారు అనుభవించారు, కోరుకున్నారు. కనుక పిల్లారా, మనం కోరేటప్పుడు ఏ కోరికైనా సరే అది ఎంతటి వరకు అది లౌకిక సంబంధమైనటువంటి కోరికగా మనం ఆలోచన చేయకూడదు. దేవుడు మనకిస్తాడు, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సంతోషంగా అనుభవించాలి. కానీ దానికి మించి మనం అడగటమే అత్యాశ, దురాశ, గ్రీడీనెస్. కనుక మనము ఇలాంటి కోరికలు కోరేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు ఆ శ్రమలన్నీ భరించి ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10-11 వచనం చెప్తాడు. కనుక వంగని మోకాలు సైతం వంగుతుంది. ఎప్పుడు అంత విధేయత చూపాడు కాబట్టి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి పౌలు చెప్తాడు ఎంతటి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు అని. ఈ విషయాన్ని, ఈ భాగాన్ని వంగని మోకాలు సైతం వంగుతుంది అనేది యెషయా గ్రంథం 45వ అధ్యాయం, మనకి ఈరోజు పాఠ్య భాగంలో 45వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డది. కోరేషు గురించి చెప్పినటువంటిది. అంటే బూదిగంత నివాసులందరూ నేను అనుగ్రహించబోయేటువంటి రక్షణ మీరు చూడండి, విడుదల పొందుతున్నారు వాళ్ళని చెప్పడానికి అది కోరేషును సేవకుడిగా ఎన్నుకున్న దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వంగని మోకాలు సైతం వంగుతుంది అని అంటే నన్ను ఇక అంతగా వాళ్ళు విమోచించబడినటువంటి ప్రజలు నన్ను ఆరాధిస్తారని దేవుడు చెప్పడానికి. అదే దాన్ని తీసుకుని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో అపోస్తలుడైన పౌలు చెప్పాడన్నమాట. వంగని మోకాలు సైతం వంగటానికి గల కారణం ఏంటంటే ఆయన అనుభవించిన శ్రమలు అంతటివి. కనుక అంతటి శ్రమలను ఆయన ప్రభు అనుభవించి మరి ఆ ఉన్నత స్థానాన్ని దేవుడి కుడి పార్శ్వన కూర్చున్నాడు. కనుక ఆ స్థానానికి వెళ్ళాలని అంటే ఎంత. కనుక దేవుడు ఎప్పుడు కూడా ప్రభువు వారు కూడా ఆ స్థానంలో ఉండాలని చెప్పాడు. నేను ఉండు స్థానంలో మీరు ఉండాలని నేను కోరుతున్నాను. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారిని ఆదరణగా మాటలు చెప్పాడు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నేను మన ముందు చోటే వీళ్ళు ఉండాలని కోరుతున్నాడు అక్కడ. అంటే తన శిష్యులను తన నమ్మినటువంటి విశ్వాసులు అందరూ కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఉండే స్థానంలోనే మనం ఉండాలని కోరుకుంటాడు. మనకు ఉన్నతమైన స్థానాలను ఇస్తాడు. మన పరలోకపు తండ్రి గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. కనుక మనం ఏదో ఆశించి దురాశతో ఆలోచించకూడదు. కనుక ఎట్లాంటివి సంఘంలో కూడా మనం కోరటం వల్ల, ఈ పదవులు ఇవన్నీ కోరటం వల్ల ఈ గొడవలు ఇవన్నీ సమస్యలు రావడానికి గల కారణాలు కూడా అవే. కనుక మనం కోరుకుంటాం కాదు, ప్రజలు మనం కోరుకుని పెట్టాలి. ఈరోజు అందరూ వాళ్ళకాడ ఆధిపత్యంలో ఉండాలని పూర్వదినాలందరూ ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ కూడా
ప్రజల యొక్క మన్ననలతో ఎన్నిక చేయబడ్డవాడు. ఈరోజు వీళ్ళకీళ్ళే ఆ కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతూ, దురాశపడుతూ, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ, మర్డర్లు చేస్తూ, మోసాలు చేస్తూ, ఎన్నో దేశాన్ని ఆర్థికమైనటువంటి దిగజార్చేటువంటి క్రియలు చేస్తూ ఈ రోజున పదవుల్లోకి వెళ్తున్నారు. అందుకే ఈ లోకపు పదవులు ఆశించినట్లుగా మీరు ఆశించొద్దని రేపటి దినాన్న సేవకుడు ఎలా ఉండాలో రేపు మూడవ రోజు మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రియులారా, మనము ప్రభు మనకి ఇచ్చినటువంటి స్థానంలో మనం ఉండటానికి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి సామర్థ్యము చెప్పున వారికి ఇచ్చాడు, వాటి ద్వారానే మనం జీవించాలి. కానీ దాన్ని మించి మనం కోరుకోవడమే దురాశ. ఇలాంటి దురాశలో పడ్డటువంటి వాళ్ళు ధనవంతులవుటకు దురాశలోను అన్నిటిలో పడతారని తిమోతి పత్రికలో మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చక్కగా చెప్పాడు ఆ విషయాలన్నీ. కనుక క్రైస్తవులమైన మనం ఇటు దురాశల వైపు వెళ్ళకూడదు. కనుక మనకు ఒక హెచ్చరిక కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. 139వ కీర్తన, ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో 139వ కీర్తన 24వ చరణంలో అక్కడ ఏమనుంది అంటే, అక్కడ నన్ను పరిశీలించున్నాడు. ప్రభువా, నీకు ఆయాసకరమైన ఏదైనా ఉందా నాలో, నన్ను పరిశీలించున్నాడు. మనం కూడా అదే అడగాలి. ప్రభువా, నీకు ఆయాసకరంగా నేను ఉన్నానా అని. కనుక మనము దేవునికి బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సేవకులుగా, సంఘ పరిచారకులుగా, పెద్దలుగా మనం ఉన్నప్పుడు ప్రభువును ఒకటి అడగాలి. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఆధిక్యతలో నేనేమైనా నీకు ఆయాసకరంగా ఉన్నానా అని అడగాలి. కాబట్టి అలాంటిది ఏమి ఉంటే నాలో తీసివేయి అని ప్రార్థన చేయాలి. కనుక ఈరోజు 2వ రోజు శ్రమకాల ధ్యాన కూడికలో మనము భస్మ బుధవారం నిన్నటి దినాన ఈరోజు మనలో ఉన్నటువంటి దాన్ని భస్మం చేయాలి. ఏంటది? దురాశ. ఇలాంటి దురాశ, అత్యాశలకు మనం వెళ్ళకూడదు. తత్ఫలితంగా మనమే కాకోకుండా ఇతరులకు కూడా మనం హానికరంగా ఉంటాము. కనుక దేవుడిచ్చిన దాంతో మనం సంతుష్టిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్.